నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. డీటెయిల్స్ చూస్తే టాలీవుడ్ కు తాము వ్యతిరేకం కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ముందుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయలేదన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నామని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవన్నారు. బౌన్సర్ల వ్యవహార శైలిపై సీఎం మండిపడ్డారు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత ఇండస్ట్రీ పెద్దలదే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం సుమారు 2 గంటల పాటు కొనసాగింది. ప్రధానంగా సినీ ఇండస్ట్రీ సమస్యలపై సమావేశంలో చర్చించారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దిల్ రాజు నేతృత్వంలో 46 మంది సినీ ప్రతినిధుల బృందం సీఎంను కలిసింది. సమావేశాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు టాలీవుడ్ ప్రతినిధుల ముందు ఉంచింది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా నటీనటులు తప్పకుండా యాడ్స్ చేయాలని ప్రభుత్వం సూచించింది. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తప్పకుండా సినీ పరిశ్రమ సహకరించాలని కోరింది. అలాగే కుల గణనపై ప్రచారానికి ముందుకు రావాలని రేవంత్ సర్కార్. ఇక ప్రధానంగా భేటీలో సంధ్యా థియేటర్ ఘటనపై చర్చించారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ముందుంటామని సినీ పెద్దలు స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ ఘటన బాధించిందని అల్లు అరవింద్ తెలిపారు. ఈ ఘటనలు మళ్లీ జరగకుండా ప్రయత్నిస్తామన్నారు. అన్ని విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. మొత్తం 21 మంది దర్శకులు, 13 మంది నిర్మాతలు, 11 మంది హీరోలు సీఎంను కలిశారు. వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్, హీరోలు వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావుపూడి, బాబీ, వంశీ, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఏర్నేని, రవిశంకర్ తదితరులు ఉన్నారు. అలాగే సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజా నరసింహ హాజరయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరమైనట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఆయన తప్పుకున్నట్టు ప్రకటించారు. తెలంగాణ సీఎంతో టాలీవుడ్ పెద్దల భేటీపై సిపిఐ జాతీయ